జెలెన్స్కీ ఈరోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. భారతదేశం మీద అమెరికా 50% సుంకాలు వేయడం సరైనదే అంటూ ఆ వ్యాఖ్యలు చేశాడు. నిజానికి మనం కేవలం మన ఇంధన భద్రత కోసం మాత్రమే రష్యా దగ్గర చమురు కొంటున్నాం. రష్యా దగ్గర చమురు కొంటూ మా దేశంపై దాడి చేయడానికి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి దేశం మీద కూడా సుంకాలు వేయొచ్చు అంటూ జెలెన్స్కీ చెప్పాడు. అయితే రష్యా దగ్గర భారత్ కూడా కొంటుంది కాబట్టి భారత్ మీద సుంకాలు వేయడం అనేది మంచి నిర్ణయమే అంటూ ఇప్పుడు ట్రంప్ని కవర్ చేసుకుంటూ వచ్చాడు. మోడీకి ఏమొచ్చేసి జెలెన్స్కీ తూట్లు పొడిచాడు. నిజానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో చాలాసార్లు శాంతి అలాగే దౌత్యపరంగా మీరు కాల్పుల విరమణ యుద్ధ విరమణ చేసుకోండి, శాంతికి ప్రయత్నం చేయండి, యుద్ధాల వల్ల ఇరు దేశాలకి నష్టమే, గెలుపు ఎవరికైనా ఒకరికి రావచ్చు కానీ నష్టం మాత్రం ఇరు వర్గాలకి ఉంటుందంటూ మోదీ గారు మొదటి నుండి చెప్పుకొచ్చారు. ఇక రష్యా దగ్గర చమురు కొనడం అనేది మా దేశ ఇంధన భద్రత కోసమే తప్ప మరొకటి కాదని కూడా చెప్పారు. పైగా రష్యా దగ్గర చమురు ఏదైతే ఉందో అది కొని శుద్ధి చేసి డీజిల్ రూపంలో 15% మళ్ళీ ఉక్రెయిన్కి అమ్ముతున్నారు. ఉక్రెయిన్ కొంటుంది కూడా ఆ యొక్క డీజిల్ని. అలా కొంటూ అది యుద్ధం చేసుకుంటుంది. ఇప్పుడేమొచ్చేసి జెలెన్స్కీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా సంచలనంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. అందులో మన దేశం కూడా ఎంతో కొంత బాధపడుతోంది. ఉక్రెయిన్ మీద ఇలా దాడులు చేయడం, ఉక్రెయిన్ ప్రజలు ఇబ్బంది పడడం, ప్రాణాలు పోగొట్టుకోవడం, చిన్నపిల్లలు సైతం చనిపోవడం, ఇలా యుద్ధాల వల్ల ఇది ఎప్పటికీ మంచిది కాదు, ఇది యుద్ధాల యుగం కాదని ఎన్నోసార్లు రష్యాకు కూడా మనం చెప్పాం. ఎంత స్నేహితుడైనా సరే మీరు ఏదైనా సరే ఇద్దరు కలిసి మాట్లాడుకుని దయచేసి కాల్పుల విరమణ చేయండి అని మోదీ గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఇలాంటి మాట్లాడడం వల్ల ఇప్పుడు నరేంద్ర మోదీ ఇంకా ఆ మాత్రం మాటలు కూడా ఆడు. పైగా ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్న యూరోపియన్ దేశాలు అవన్నీ కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ రష్యాని రెచ్చగొడుతున్నాయి. ఇలా రష్యాని రెచ్చగొట్టడం వల్ల ఎంతో కొంత భారత్ లాంటి దేశమే ఎంత రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు, ఉక్రెయిన్ చిన్న దేశం, పైగా ప్రాణాలు పోతున్నాయి కదా, ఇది కరెక్ట్ కాదని ఎంతో కొంత దౌత్యపరంగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది. ఆ మాత్రం కూడా ఇప్పుడు మాట్లాడనివ్వకుండా చేసేసుకున్నాడు ఇతను దీనివల్ల.